హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 2వ భాగం. శరత్ సంధ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్న నేమ్ బోర్డు ఉన్న 20 అంతస్తుల బిల్డింగ్ ముందు కారు ఆపాడు సిద్ధార్థ్ వర్మ. రావడమే శిఖర మీద కోపంతో చిందులు తొక్కుతూ వస్తున్నాడతను. డోర్ ఓపెన్ చేసి నిలబడ్డ ప్యూన్ రంగా నమస్తే సార్, ఎలా ఉన్నారంటూ సెల్యూట్ చేసి డోర్ ఓపెన్ చేస్తుంటే ఫ్రస్ట్రేషన్లో వాణ్ణి ఈడ్చిపెట్టి కొట్టి లోపలికెళ్ళిపోయాడు. రేయ్, అదిగో సిద్ధు వచ్చేశాడు అన్నాడు వెంకీ. ఎంప్లాయీస్ అందర్నీ పరిచయం చేసుకుంటున్న సుజీ, కుమార్ కూడా తల తిప్పి సిద్ధార్థ్ వైపు చూశారు. ఫ్రెండ్స్, మన కొత్త సీఈఓ వచ్చేశారు, ఆయన్ను పరిచయం చేస్తాను రండి అని సుజీ అనడంతో అందరూ సిద్ధు వైపు నడుస్తుంటే ఏంట్రా ఇంత లేటు, ఇంకా త్వరగా వస్తామనుకున్నాను అన్నాడు కుమార్. అసహనంగా ట్రాఫిక్లో లేట్ అయింది అన్నాడు. సరికని వీళ్ళంతా మన ఎంప్లాయీస్. ఫ్రెండ్స్, హీఈస్ యువర్ న్యూ సీఈఓ మిస్టర్ సిద్ధార్థ్ వర్మ అని సుజీ పరిచయం చేస్తుంటే వావ్, ఎంత బాగున్నాడో మన కొత్త సీఈఓ. హైట్, వెయిట్, పర్సనాలిటీ సింప్లీ సూపర్. అవును, ఇన్ని రోజుల నుండి ఈ ముసలి ముఖాలు చూసి విసుగు పుట్టింది. ఈ రోజు నుండి ఎంచక్కా కొత్త సీఈఓకి లైన్ వేసుకోవచ్చు అని లేడీ ఎంప్లాయీస్ అంతా మాట్లాడుకుంటుంటే అందరూ విష్ చేస్తూ బుకేస్ ఇస్తుంటే చంప మీద కొట్టిన శిఖర దెబ్బ పదే పదే గుర్తొస్తుంది సిద్ధార్థ్కి. దాంతో కోపంగా వాళ్ళిస్తున్న బుకేస్ అన్నిటినీ విసిరి కొట్టి వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ అని గట్టిగా అరిచాడు. ఏమైందిరా అని అడిగాడు వెంకీ. బాబు, ఏమైంది అంత కోపంగా ఉన్నారు, ఏమైనా ప్రాబ్లమా అని వినయంగా అడిగాడు ఎప్పటినుండో అక్కడ మేనేజర్గా పనిచేస్తున్న కృష్ణమూర్తి. గట్టిగా రిలాక్స్ అవుతూ నథింగ్, ఇప్పుడు ఇంట్రొడక్షన్ పెట్టి టైం వేస్ట్ చేయడం అవసరమా అని అడిగాడు ఫ్రస్ట్రేషన్ని దాచుకుంటూ. అంటే బాబు, మీరెవరో ఎలా ఉంటారో స్టాఫ్ ఎవరికీ తెలీదు, అందుకే చిన్న పార్టీలాగా అరేంజ్ చేశాను అన్నాడు కృష్ణమూర్తి. గట్టిగా నాకిలాంటివన్నీ నచ్చవు. ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్, డోంట్ వేస్ట్ కంపెనీ టైం. మీరు వేస్ట్ చేసే ప్రతి ఒక్క సెకండ్ కంపెనీకి కొన్ని లక్షల్లో లాస్ వస్తుంది, అర్థమైందా? కమాన్ మూవ్ అనుకుంటూ సీఈఓ ఛాంబర్ వైపు సిద్ధార్థ్ వెళ్తుంటే అతని వెనకే వెళ్లారు సుజీ, కుమార్, వెంకీ. అమ్మో, చూడ్డానికి మహేష్ బాబులా ఉన్నాడు కానీ దేవుడా ఇంత వియడ్గా ఉన్నాడేంటి అంది లేడీ ఎంప్లాయీ ప్రీతి. నాకు అదే అనిపిస్తుంది. పర్సనాలిటీ చూసి టెంప్ట్ అయిపోయాను. వామ్మో, వాయిస్కే వైబ్రేట్స్ వస్తున్నాయి అనుకుంటూ మిగిలిన అమ్మాయిలు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే ఒక ప్రైవేట్ బ్యాంకు ముందు బైక్ ఆపాడు సాత్విక్. అందరూ విష్ చేస్తుంటే చిరునవ్వే తన సమాధానం కాగా తన సీట్లో వెళ్లి కూర్చున్నాడతను. గుడ్ మార్నింగ్ సాత్విక్ అంటూ వచ్చి పలకరించింది అనుక్షణం అతడి మాట కోసం నిరీక్షించే సమీరా. చెరగని చిరునవ్వుతో వెరీ గుడ్ మార్నింగ్ సమీరా అనగానే టిఫిన్ చేసేద్దామా సాత్విక్ అంది. లేదు, నేను ఆల్రెడీ చేసేశాను, నువ్వెళ్ళు. ఒక్కసారైనా నా కోసం నాతో కలిసి తినచ్చుగా సాత్విక్. నవ్వి నాకు బయటివి తినడం అలవాట్లేదు సమీరా. అంతేనా, లేదంటే నాతో కలిసి తినడం ఇష్టం లేదా అని అడిగింది సమీరా. అలాంటిదేం లేదు సమీరా, నాకు చిన్నప్పటి నుండి ఎవరితో కలిసే అలవాట్లేదు. పోనీ కస్టమర్స్ వస్తున్నారు అంటూ సిస్టమ్ దగ్గరగా జరిగి తన వర్క్ స్టార్ట్ చేశాడు సాత్విక్. అతనికి ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేదని అర్థమై సైలెంట్గా తన పని చూసుకుంటుంది సమీరా. కాసేపటికే హాయ్ సమీ అంటూ వచ్చింది అక్కడే పనిచేసే సుష్మా. హాయ్ అని ముభావంగా చెప్పగానే ఏంటంత డల్గా ఉన్నావు? ఏం లేదులే. పక్కకి చూసి అర్థమైందిలే, నీ విశ్వామిత్రుడు నీ వైపు కూడా చూడట్లేదు కదా. అవునంటూ తలొంచుకుంది. ఇలా ఎన్ని రోజులే, ధైర్యంగా నీ ప్రేమ గురించి చెప్పేయి. ఎలానే, కనీసం ఒక ఫ్రెండ్ లాగా కూడా ట్రీట్ చేయట్లేదు. ఇంకేం చెప్పను? అలాంటివాడు నీకెందుకు సమీ? నువ్వు అనాలే కాని నీలాంటి అమ్మాయికి అబ్బాయిలు కొదవా? నవ్వి కాని వాళ్లల్లో నా సాత్విక్ ఉండడు అంటూ తన వైపు చూస్తూ హీఈస్ వెరీ డిఫరెంట్ అంది సమీరా. అంతలా ఏం నచ్చింది అతనిలో అని సుష్మా అడిగితే
ఒకసారి తనని చూడు. హీరోలకి ఏమాత్రం తీసిపోడు. మ్యాన్లీ లుక్, సచ్ ఎ నైస్ గాయ్. అయితే అందానికి పడిపోయావన్నమాట. అదొక్కటి కాదే, తన క్యారెక్టర్. ఎప్పుడూ నవ్వుతూ చాలా ఓపిక్గా అందరికీ ఆన్సర్ చేస్తాడు. అన్నిటికీ మించి అమ్మాయిలతో చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తాడు. ఏ ఆడపిల్లైనా ఇంతకు మించి ఏం కోరుకుంటుంది చెప్పు? నిజమే, ఇక్కడ పనిచేసే వాళ్ళలో సాత్విక్ గారంటే నాకు కూడా చాలా గౌరవం. పేరుకి తగ్గట్టు చాలా సాత్వికంగా ఉంటారు. బట్ సమీ, అతన్ని నీ వైపుకు తిప్పుకోవడం అంత ఈజీ కాదు. ఈ కాలంలో పుట్టిన విశ్వామిత్రుడే అనుకోవాలి. ఏం చేస్తావో ఏంటో. సాత్విక్ని చూస్తీ ఆ మాటకి నవ్వి ఊరుకుంది సమీరా. ఇదే టైంకి శరత్ సంధ్య ఆఫీస్ బిల్డింగ్ ముందు హడావిడిగా స్కూటీ ఆపింది శిఖర. ఛ, ఆ ఇడియట్ వల్ల లేట్ అయిపోయింది. అసలే ఈరోజు కొత్త సీఈఓ వస్తున్నారు. ఆయన వచ్చిన రోజే లేట్ అయిపోయిందనుకుంటా. రంగా, ప్లీజ్ నా బండి పార్క్ చేయవా, లేట్ అయింది అంటూ అక్కడి వాచ్మెన్ని రిక్వెస్ట్ చేసింది. సరే మేడం అని దిగాలుగా రంగా అంటే, ఏమైంది అలా ఉన్నావు? కొత్త సీఈఓ గారు నన్ను కొట్టారండి అని జరిగింది చెప్పగానే, అయ్యో, అయినా కారణం లేకుండా కొట్టడమేంటి? ఏమోనమ్మా, మీరు త్వరగా వెళ్ళండి, అసలే లేట్ అయింది అనడంతో ఫాస్టుగా వెళ్ళిపోయింది శిఖర. ఏంట్రా ఇది, ఏమైంది నీకు? పొద్దున వచ్చేటప్పుడు బానే ఉన్నావు కదా, ఉన్నట్టుండి పిచ్చికక్కగాని కరిచిందా అని సీరియస్గా అడిగింది సుజీ సిద్ధార్థ్ని. అదే అయ్యుంటుంది, లేదంటే మీ డాడీ కూడా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చే కృష్ణారావు గారితో నువ్వు ఇలానేనా మాట్లాడేది అన్నాడు వెంకీ. రేయ్, మీరాగన్రా అని, ఏమైంది సిద్ధు అంటూ భుజం మీద చెయ్యి వేసి అడిగాడు కుమార్. చెంప మీద రుద్దుకుంటూ, ఒక ఆడది నన్ను నడి రోడ్డు మీద కొట్టిందిరా అంటే ముగ్గురు ఒకేసారి, వాట్, నిన్ను కొట్టిందా? అది రోడ్డు మీద? అంత ధైర్యం ఎవరికుంది అని వెంకీ కుమార్ అంటుంటే, అంత ధైర్యమున్నది ఒకే ఒక్క అమ్మాయికి అంటున్న సుజీ సిద్ధు వైపు చూస్తుంటే, షాడాప్ అని గట్టిగా టేబుల్ మీదున్న ఫ్లవర్ వాజ్ని విసిరి కొట్టాడు సిద్ధార్థ్. ముగ్గురు సడన్ గా దూరం జరిగారు. ఎందుకురా అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని? నన్ను కొట్టిందాన్ని అంత తేలిగ్గా వదలను అని సీరియస్గా అంటుంటే, నువ్వు మరీరా, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో కూడా తెలియకుండా అని వెంకీ అన్నాడు. తెలుసుకోవాలి, అదెక్కడుందో తెలుసుకొని నా కాళ్ల కిందికి వచ్చేలా చేస్తాను, అర్థమైందా అంటూ వాళ్ల వైపుకు తిరగగానే గ్లాస్ విండోలో నుండి లోపలికొస్తూ కనిపించింది శిఖర. అంతే, ఆమెనే చూసి షాక్ అయినట్టే ఉండిపోయాడు సిద్ధార్థ్. సిద్ధు సైలెంట్ అవడం చూసి, వెంకట్ ఏమైందిరా అని, ఏమైందంటే పలకవేంట్రా అని సుజీ ముగ్గురు అతను చూస్తున్న వైపు చూశారు. ఎదురుగా కనిపిస్తున్న శిఖరని చూడగానే, రేయ్, ఈ అమ్మాయి అంటూ వెంకట్ ఏదో అనబోయాడు. ఇదేరా నన్ను నడి రోడ్డు మీద కొట్టి అందరి ముందు నాతో సారీ చెప్పించింది అంటే, ఏంటి, నిన్ను కొట్టింది ఈ అమ్మాయా అని వెంకీ అనడంతో ముగ్గురికి గుండె గొంతులోకి వచ్చినట్లై గుటకలు మింగుతున్నారు. ఇదిక్కడేం చేస్తుంది అనుకుంటున్న సిద్ధు, వెంకీ, కృష్ణమూర్తి గారిని వెంటనే రమ్మని చెప్పు. సరిగ్గా అప్పుడే గ్లాస్ డోర్లో నుండి శిఖర సీఈఓ ఛాంబర్ వైపు చూడబోతుంటే, వెంటనే పక్కనే ఉన్న కట్టన్ని సిద్ధార్థ్ కిందకి లాగేయడంతో శిఖరకి లోపల ఏమీ కనిపించలేదు. ఎప్పుడు నవ్వులతో సరదాగా ఉండే ఆఫీస్ ఈరోజు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండడం చూసి, ఏంటి అందరూ అంత సైలెంట్గా ఉన్నారు, ఏమైంది అంటుంటే, ష్, కూర్చోం అనడంది ఉషా. ఏమైందే అంటూ పక్కనే ఉన్న తన సీట్లో కూర్చుని, కొత్త సీఈఓ వచ్చాడా అని అడిగింది శిఖర తన కో ఎంప్లాయ్ అయిన ఉషని. ఆ, రావడం, కోటింగ్ ఇవ్వడం కూడా అయ్యింది. కోటింగా అంటుంటే ఇదే టైంకి, మే కమింగ్ సార్ అంటూ లోపలికొచ్చాడు మేనేజర్ కృష్ణమూర్తి. రండి కృష్ణమూర్తి గారు. చెప్పండి సార్, రమ్మన్నారంట. సీట్లో నుండి పైకి లేచి కృష్ణమూర్తి చేతులు పట్టుకున్న సిద్ధార్థ్, ఐఎమ్ సారీ కృష్ణమూర్తి గారు, ఏదో కోపంలో అరిచేశాను, అవేమీ మనసులో పెట్టుకోకండి అన్నాడు. ప్లీజ్, డాడీ మీ గురించి ఎప్పుడూ చెప్తుంటారు. మీరున్నారన్న నమ్మకంతోనే నన్ను ఈ కంపెనీకి సీఈఓని చేశారు. ఇందాక నా బిహేవియర్ మనసులో పెట్టుకోకండి అని అపాలజీ చెప్తుంటే కృష్ణమూర్తి నవ్వుతూ, పర్వాలేదు బాబు, నాన్నగారు చెప్పారు మీకు కొంచెం కోపం ఎక్కువని. నేనేం పట్టించుకోలేదులేండి. చెప్పండి, ఎందుకు పిలిచారు? అదే, కంపెనీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తారని. తప్పకుండా బాబు అని సిస్టమ్ ఆన్ చేస్తుంటే, కృష్ణమూర్తి గారు అంటూ కర్టన్ ఓపెన్ చేశాడు సిద్ధార్థ్. అవునే, ఇతను ఆరోగ్యంటికి అంబాసిడర్లా ఉన్నాడు.
రాగానే పిచ్చెక్కినట్టు అరిచాడు తెలుసా అంటూ జరిగిందంతా చెప్పింది ఇదే టైంకి ఉషా శిఖరకి. ఓ గాడ్, ఫస్ట్ డేనే లేటుగా వచ్చాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అని శిఖర కంగారు పెడుతుంటే, చెప్పండి బాబు అన్నాడు కృష్ణమూర్తి. ఉషతో మాట్లాడుతున్న శిఖరని చూపిస్తూ, ఆ అమ్మాయి ఎవరు? తనా, శిఖర బాబు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. కన్నింగా నవ్వుతూ, ఏంటి ఇక్కడే పనిచేస్తుందా? అవును బాబు, ఏమైంది అలా అడిగారు? ఏం లేదు, ఇందాక కనిపించలేదుగా. ఈరోజు లేట్ అయినట్టుంది బాబు, రోజు కరెక్ట్ టైంకే వస్తుంది, చాలా మంచమ్మాయి అని కృష్ణమూర్తి చెప్తుంటే దవడ ఎముక బిగిస్తూ, అలాగా అన్నాడు సిద్ధు. అవును బాబు, ఇప్పుడే రమ్మని చెప్తాను. వద్దులేండి, ఇప్పుడే కాదు, నాకు కొంచెం పనుంది, తర్వాత పిలుస్తాను, మీరెళ్ళి పని చూసుకోండి అనడంతో సరే బాబు అంటూ వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. సార్, నేను సీఓ గారిని విష్ చేసొస్తాను అని శిఖర కృష్ణమూర్తిని అడిగితే, ఇప్పుడొద్దులేమ్మా, ఆయన పిలిచినప్పుడు వెళ్దువులే, వెళ్ళి వర్క్ చేసుకో, అసలే అతనికి కొంచెం కోపం ఎక్కువలా ఉంది, తర్వాత పిలుస్తారంట. అయినా నువ్వేంటి ఇంత లేటుగా వచ్చావు అని అడిగాడు కృష్ణమూర్తి శిఖరని. ట్రాఫిక్లో లేట్ అయింది సార్. అలాగా, సరేలే, వెళ్ళి వర్క్ చేసుకోమ్మా అనడంతో సరేనని చెప్పి వర్క్ చేసుకుంటుంది. గ్లాస్ డోర్లో నుండి తననే చూస్తున్న సిద్ధార్థ్, మిస్ శిఖర, కరెక్ట్గా దొరికావే, అందరి ముందు నన్ను చెంపదెబ్బ కొట్టి క్షమాపణ చెప్పించుకున్నావు కదా, ఇక నుండి నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తానని శాడిస్టిక్గా నవ్వుతుంటే, ఏం చేయబోతున్నావురా అని కంగారుగా అడిగాడు అతని ఫ్రెండ్ కుమార్. చెప్తే ఎలారా, చేసేటప్పుడు ఎంజాయ్ చేయలేవు, వెయిట్ అండ్ సీ. ఒరే బావా, ఇదంతా అవసరమా, తనని చూస్తుంటేనే నాకు టెన్షన్ వస్తుంది అని వెంకీ అంటుంటే, షడప్ అని గట్టిగా అరిచి, దెబ్బ తగిలిన వాడికేం నొప్పేలా ఉందో తెలుస్తుందిరా అన్నాడు సిద్ధు. అందుకని ఏం చేస్తావు అని సుజీ అడిగితే, ముందు ప్యూన్ని పిలువు. సిద్ధు ప్లీజ్, ఇదంతా వద్దు, అంకుల్కి తెలిసిందంటే అని నచ్చచెప్పపోయింది సుజీ. ఆయన నాకీ పోస్ట్ ఇచ్చింది నన్ను నేను ప్రూవ్ చేసుకోమని, నేనేంటో వీళ్ళందరికీ, ముఖ్యంగా దానికి తెలియాలిగా. ఖచ్చితంగా చెప్తాను, నేనేంటో నాతో పెట్టుకుంటే ఎంతవరకు తీసుకెళ్తానో దీనికి రోజు నుండే చూపిస్తాను అని కసిగా అనుకున్నాడు సిద్ధార్థ్ వర్మ. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. చక్రం రౌండ్గా తిరిగినట్టు శిఖర తిరిగి తిరిగి సిద్ధార్థ్ ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది. మరి కొత్త ఎండీకి లేటుగా రావడమే కాకుండా చెంపదెబ్బతో వెల్కమ్ కూడా చెప్పింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? సిద్ధార్థ్ని చూస్తుంటే అంత ఈజీగా వదిలేలా లేడు. చూద్దాం ఎలా ఆమె పొగరుని దించి చూపిస్తాడో, లేదంటే శిఖరకి కౌంటర్ ఇస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది, ఉండే కొద్ది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మీరెవ్వరూ మిస్ చేయొద్దు, ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఉండే కొద్ది స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దానివల్ల మీకు ఎపిసోడ్స్ కూడా వెంటనే లాక్ అవుతాయి. థ్యాంక్ యూ.